గైస్ ఈ వీడియో అక్కడ చూడండి మీకు 10 అనేటువంటి నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ 10 అనే నెంబర్ ఎవరికైనా కనిపిస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నా ఇన్స్టాగ్రామ్కి సెండ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలా సెండ్ చేసిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే ఫోన్ పే అయితే చేస్తారనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నిన్న మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రావడం అయితే జరిగింది అనమాట. మన రవితేజ గారిది ట్రైలర్ అయితే నాకైతే కొంచెం అటు ఇటు కింద అయితే అనిపిస్తుంది అనమాట. మనకి ఈ మూవీ వచ్చేసరికి మనకి రైడ్ అనేటువంటి మూవీ దగ్గర నుంచి అయితే వీళ్ళు రీమేక్స్ చేసి మూవీ అయితే షూట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది వచ్చేసరికి ఒక రీమేక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అది కూడా మన తెలుగులో ఉన్నటువంటి మూవీనే వీళ్ళు మళ్ళీ రీమేక్ చేసి మనకి వీళ్ళు మళ్ళీ కూడా ఈ మిస్టర్ బచ్చన్ అని చెప్పేసి తీసుకురావడం అయితే జరిగింది అనమాట. అసలు స్టోరీలు ఏ విధంగా ఉండబోతుంది అంటే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయి ఉండొచ్చు. ఏంటంటే మొత్తం కూడా ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా అని చెప్పేసి మనకైతే అనిపిస్తుంది అనమాట. నాకు ఫస్ట్ హాఫ్ అంటే నేను వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ హాఫ్ మొత్తము కూడా నాకు ఏదో కామెడీగా అటు ఇటు కింద అనిపిస్తుంది అనమాట. కాకపోతే సెకండ్ హాఫ్ ఏదైతే సెకండ్ నుంచి ఏదైతే ఉందో మనోడు సిబిఐ ఆఫీసర్ కింద అక్కడ ఎంటర్ అవ్వడం కానివ్వచ్చు, ఈ యొక్క మనకి సిఐడి అంటే మనకి వీళ్ళ డబ్బులు పట్టుకోవడం కానీ గన్నలు కానీ ఇవన్నీ కూడా సిఐడి ఆఫీసర్ మనకి సీల్ చేయడం ఇదంతా కూడా మంచి మాస్గా అయితే అనిపిస్తుంది అనమాట. కాకపోతే మన రవితేజ గారు దీన్ని ఇంకా అంటే అంతగా దీంట్లో పర్ఫార్మెన్స్ చేయలేదు అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే మనోడు ఇంకా రాజా ది గ్రేట్ మూవీ టైంలో ఉన్నటువంటి దానిలాగానే ఇక్కడ కూడా మనోడు నడుస్తుంటున్నాడు అనమాట. అంటే అక్కడికి ఇక్కడికి కూడా ఏది బాడీ లాంగ్వేజ్ కానీ ఏది కూడా అంతగా డిఫరెన్స్ అయితే నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు. ఇంకా మ్యూజిక్ అయితే నాకైతే అసలు నచ్చదు అనమాట. కాకపోతే ఈ మ్యూజిక్ విన్నప్పుడు నాకు ఇది కాపీడ్ మ్యూజిక్ అని చెప్పేసి నాకు అనిపించింది. మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. దీని మీద కూడా ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఖచ్చితంగా రూమర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. మనోడు కాపీ చేశాడు బాబు అని వచ్చేస్తాయి అనమాట. ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఆల్రెడీ నేను దేవరా మూవీ కూడా కాపీడ్ అన్నారు. దాని మీద వీడియో చేశాను, మంచి రీచ్ వచ్చింది. చూడకపోతే ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. దాంట్లో మీకు క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట. కాబట్టి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నాకైతే ఈ ట్రైలర్ ఓవరాల్గా అయితే పర్లేదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. కాకపోతే చాలా మంది డిస్కషన్ ఏం పెడుతున్నారంటే ఒకవేళ ట్రైలర్ బాగోపోయినా మూవీ హిట్ అయిన మూవీస్ ఉన్నాయి బ్రో, ఒకవేళ ట్రైలర్ హిట్ అయినా కానీ పోయిన మూవీస్ ఉన్నాయి బ్రో అని చెప్పేసి అంటారనమాట. అవును, అది కూడా 100% కరెక్ట్. ఎందుకంటే ఒక 2 నిమిషాల ట్రైలర్ని చూసి 2 గంటల మూవీని మనం డిసైడ్ చేయలేము. కాకపోతే ఏంటంటే వీళ్ళు ట్రైలర్ కట్ కూడా నాకు ఎందుకో అంతగా అయితే అనిపిస్తుంది అనమాట. కాకపోతే ట్రైలర్ కూడా నాకు చాలా ల్యాగ్ అయితే అనిపించింది. మీకు కూడా ఎంతమందికి ల్యాగ్ అనిపిస్తుందో ఏంటనేది అయితే కామెడీ చేసి చెప్పండి. నాకైతే ఓవరాల్గా ట్రైలర్ అనేది అయితే అటు ఇటు కింద అయితే అనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇంకా ట్రైలర్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి ట్రైలర్ని. మేబీ మీకు నచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. నాకు నచ్చలేదు కదా అని చెప్పి మీకు కూడా నచ్చదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఎందుకంటే వీటిలో ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి నచ్చచ్చు, ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు అనమాట. నాకైతే అటు ఇటు కింద అనిపిస్తుంది. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఈ విధంగా అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல பல பல